అందరికీ నమస్కారం. లెజెండరీ సింగర్ జానకమ్మ గారు ఇక మనకి లేరు. ఆవిడ భౌతికంగా మనందరికీ దూరమైనా కూడా ఆవిడ పాటల ద్వారా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆవిడ పాటలు చిన్నప్పటి నుంచి విని నేర్చుకుంటూ పెరిగిన దాన్ని. ఆవిడ వాయిస్ ఎంత యూనిక్గా ఉంటుందంటే దాంట్లో స్వరాలు ఆటోమేటిక్గా పలికించగలరు ఆవిడ. చిన్నపిల్లలాగా పాడగలరు, పెద్దవాళ్ళలాగా పాడగలరు, ముసలి వాళ్ళలాగా పాడగలరు అండ్ మేల్ వాయిస్ లాగా పాడగలరు. అలా అందరికీ సాధ్యం కాదది. ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ రియలీ గిఫ్టెడ్ ఆవిడ. ఆవిడ స్కిల్స్ గురించి చెప్పే అర్హత కూడా నాకు లేదు. ఆవిడ పాటలు వింటూ నేర్చుకుంటూ అందులో ఉన్న మెళకువలు అర్థం చేసుకుంటూ నేర్చుకోగలిగితే దట్ విల్ బీ అ గ్రేట్ అకంప్లిష్మెంట్ ఫర్ మీ. అండ్ ఆవిడ ఇంటర్వ్యూస్ అది చూస్తూ ఉంటే ఆవిడ ఎంతో జోవియల్గా ఇచ్చారు ఇంటర్వ్యూస్ అవన్నీ, మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ అలాగా. సో దాన్ని బట్టి హర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ నాకు అర్థమైంది. ఇంకొకటి ఆవిడ చెప్పారనమాట, మనని మనం తెలుసుకోవాలి, దట్ షుడ్ బి ద గోల్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. అది కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో ఈరోజు ఆవిడ అకంప్లిష్మెంట్స్ కొన్ని చెప్తామని మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలియంది కాదు, బట్ ఆవిడ అకంప్లిష్మెంట్స్ షేర్ చేసుకోవడం ద్వారా నాకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. సో ఆవిడ తమిళ్ ఇండస్ట్రీలోకి ఫస్ట్ ప్రవేశించారు. 1957లో ఆవిడ ఫస్ట్ పాట పాడారట. అండ్ తెలుగులో కూడా ఆవిడ 1957లోనే ఫస్ట్ పాట పాడారు. అది ఘంటసాల గారితో ఒక డ్యూయట్ పాడారు. అండ్ అది సినిమా వచ్చేసి ఎమ్మెల్యే సినిమాలో నీ ఆశ అడియాస అనే పాట పాడారు. తర్వాత ఆవిడని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారు పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఆవిడకి 4 నేషనల్ అవార్డ్స్, 5 నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. కాకపోతే ఆవిడకి 2013లో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఆవిడ తిరస్కరించారు. ఆవిడకి నిజానికి భారతరత్న అవార్డు ఇవ్వాలి చెప్పాలంటే. అవార్డ్ సంగతి పక్కన పెడితే ఆవిడ సంగీతం ద్వారా, ఆవిడ గాత్రం ద్వారా, ఆవిడ పాటల ద్వారా మనందరి హృదయాల్లో ఎప్పటికీ ఆవిడ ఉండిపోతారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు. ఆవిడ పాటలు పాడుకుంటూ ఉంటే దట్స్ హౌ షీ విల్ లివ్ ఆన్. సో నేను కూడా ఛానల్లో ఆవిడ పాటలు ఎన్నో పాడే అవకాశం నాకు దొరికింది. నీలి మేఘాలలో, పగలే వెన్నెల, మౌనమేల నోయి, ఇలా కొన్ని పాటలు పాడే అవకాశం నాకు దొరికింది. ఆ పాటలు ఒక్కొక్కటి నేర్చుకునే ప్రాసెస్లో చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. ఆవిడ గమకాలన్నీ ఎలా పాడారు, అండ్ ఫాల్స్ వాయిస్ పెట్టకుండా, ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఫాల్స్ వాయిస్ పెట్టకుండా పాడాలి అని చెప్పి. మన గాత్రంతో మనం పాడాలి. ఘంటసాల గారు ఆయన ఓన్ గొంతుతో పాడారు, లీల గారు ఆవిడ ఓన్ గొంతుతో పాడారు. మనం ఎవరిని ఇమిటేట్ చేయక్కర్లేదు, మన ఓన్ గొంతుతో ఫాల్స్ వాయిస్ పెట్టకుండా మనం పాడాలని ఆవిడ చెప్తూ ఉంటారు. ఈరోజు జానకమ్మ గారు పాడినటువంటి నెమలికి నేర్పిన నడకలివే అనే పాట పాడదాం అనుకుంటున్నాను. ఈ పాటని ఆవిడకి డెడికేట్ చేస్తున్నాను. సప్తపది చిత్రంలోని పాట. అండ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు కేవి మహదేవన్ గారు, లిరిక్స్ రాసిన వారు వేటూరు సుందరరామూర్తి గారు. ఈ పాటను విని మీరందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, నెమలికి నేర్పిన నడకలివే. స్వరజతులు ఎన్నెన్నో వన్నెల వెన్నెల
కిన్నెరలు కలిసి మెలిసి కళ్ళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన అల్ప శిల్పమణి మేఖలను శకుంతలను ఓ నెమలికి నేర్పిన నడకలివి చిరునవ్వులు అభినవ మల్లికలు సిరిమోవలు అభినయ గీతికలు చిరునవ్వులు అభినవ మల్లికలు సిరిమోవలు అభినయ గీతికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖన లేఖ సరస సౌందర్య రేఖను శశిరేఖను ఓ నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల నెమలికి నేర్పిన నడకలివి